కాకరకాయ ఉల్లికారం తయారు చేయు విధానము. ముందుగా కాకరకాయలు ఇలా చక్రాలుగా కోసుకొని మీడియం పార్ట్ తీసేయాలి. తరువాత బాండీలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, చిటికెడు పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు 1 స్పూన్ చొప్పున తీసుకొని ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత 2 స్పూన్ పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న కాకరకాయ చక్రాలని కూడా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, రుచికి సరిపడా బెల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ ఆడాలి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ చక్రాల్లోకి ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని మరికొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పల్లీలు చల్లుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం మనకి రెడీ అయిపోతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మంచిదండి. మనకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాదండి, చాలామంది చేదుగా ఉంటుందని తినరు. ఇలా అయితే చాలామంది తింటారు కూడాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.